హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సామలాస్ కిచెన్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ దాబా స్టైల్ ఎగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సో చాలా టేస్టీగా ఉంటుంది, అలానే ఈజీ ప్రాసెస్ కూడా. సో వీడియో మొత్తం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫాలో అయిపోండి. ఇక్కడ దానికోసం ఎగ్స్ని బాయిల్ చేసుకుంటున్నాము. ఒక 6 ఎగ్స్ని తీసుకున్నాను. సో ఇలా రెడీగా పెట్టేసేయాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని బాయిల్డ్ ఎగ్స్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు అలానే సాల్ట్ని వేసుకొని ఒక 4 to 5 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా ఫ్రై చేసి ఒక పక్కన పెట్టేసేయాలి. సో ఇప్పుడు ఇదే ఆయిల్లో మనకి మసాలాని వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ, అలానే ఒక బిర్యానీ ఆకు, సాజీరాని వేసుకోవాలి. సో ఇవి కొద్దిగా ఫ్రై అవ్వగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకున్నాను. సో ఆనియన్స్ని కూడా వేసుకొని దీనికి సరిపడా కొద్దిగా పసుపు అలానే పచ్చిమిర్చి మధ్యలో స్లిట్ చేసి వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఆనియన్స్ మనకి సాఫ్ట్గా అయిపోయాయి. సో ఇప్పుడు ఇందులోకి ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం టొమాటోని వేసుకోవాలి. ఒక 2 టమాటోస్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. సో ఇదంతా కూడా మిక్స్ చేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. సో ఇవన్నీ కూడా సాఫ్ట్ అయిపోగానే కొద్దిగా కారం అలానే ధనియాల పొడిని వేసుకోవాలి. కారం ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా చూసుకొని వేసుకోండి. సో ఇవి కూడా వేసుకొని అంతా మిక్స్ చేసి ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని వేసుకోవాలి. ఇది ఒక 2 to 3 మినిట్స్ మగ్గించుకొని కొత్తిమీరని వేసుకోవాలి. సో ఇలా కొత్తిమీరని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి, సో చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మనకి కర్రీ దగ్గర పడిపోయింది. సో ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. సో అంతే అండి, ఎగ్స్ వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. చివరిగా కసూరి మేతిని కూడా వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేయచ్చు. సో చూసారు కదా, చాలా ఈజీగా అలానే టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.